కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రీయ విధానంలో ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి వచ్చే ఏడాది జూలై నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. నల్గొండలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎల్నిలో ప్రభావ పరిస్థితులు, కార్యాచరణపై ఉన్నతాధికారులతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అసురక్షిత స్థితిలో ఉన్న బ్యారేజీలలో నీటిని నిలపాలని బీఆర్ఎస్ ఒత్తిడి చేయడం ప్రమాదకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అధికారిక నివేదికలు పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బీఆర్ఎస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. ఈ బ్యారేజీని రిపేర్ చేయడానికి, తిరిగి ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి? ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఇప్పుడు సుమారు పూర్తయింది. టెస్టింగ్ అయినాక ఎవరు చేసిన టెస్టింగ్? సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, భారతదేశంలోనే వాటర్ అండ్ పవర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఏజెన్సీ, టెస్టింగ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ఇండియా. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ టెస్టింగ్ చేసి టెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు ఇచ్చారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ ద్వారా మేము ఐఐటి బాంబే అండ్ ఆఫ్రీ ఇండియా అనే కంపెనీకి ఈ టెస్ట్ రిజల్ట్స్ ద్వారా ఈ 3 బ్యారేజెస్ ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా రిహాబిలిటేట్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు డిజైన్స్ మొదలు పెడుతున్నారు. ఇంకో 2-3 నెలల్లో డిజైన్స్ ఇస్తారు. ఆ డిజైన్స్ కి ఆధారంగా ఈ 3 బ్యారేజెస్ కి రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి వచ్చే ఈ వానాకాలం కాదు, వచ్చే వానాకాలం నుంచి స్టోరేజ్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలనుకున్నాము.